నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. తమిళనాడులోని విక్రమార్కుడు మాదిరిగానే గుండు సీన్ అయితే రిపీట్ అవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఆకతాయిల పని అని గుర్తించిన బాధితులైతే వాపోవడం జరిగింది. ఇదంతా అసలు సీన్ ఏమైంది అని తెలిసే విధంగా మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడులో అయితే ఒక ఆకతాయిలైతే తమిళనాడు ఏదైతే ప్రభుత్వం నుంచి తహసీల్దార్ కార్యాలయం నుంచి అయితే ఫోన్ చేయడం జరుగుతుంది. విదేశాల్లో కరోనా లాంటి వ్యాధి సోకడం వల్ల చాలామంది గుండు చేయించుకుంటున్నారు. సో తమిళనాడులో కూడా ఈ వ్యాధి సోకబోతుంది అంటూ కూడా తెలపడంతో మీ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. సో ఈ వ్యాధి సోకిన వాళ్ళంతా కూడా గుండు చేయించుకోవాలి. ఇలా గుండు చేయించుకున్న మహిళలకైతే 15,000 రూపాయలు, అలాగే కాలేజీ విద్యార్థులకైతే 45,000 రూపాయలు మరియు ల్యాప్టాప్, అలాగే పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గుండు చేయించుకుంటే 6,000 అనే వీళ్ళంటూ ఒక లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయంటూ కూడా మేము తమిళనాడు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఒక వ్యక్తి అయితే వీళ్ళందరికీ ఫోన్ చేసి అలాగే గుండు చేయించుకోవాలని అయితే చెప్పడం జరిగింది. ఆ మాటలు నమ్మి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వెంటనే కూడా గుండు చేయించుకోవడం జరిగింది. అలాగే ఆ గుండు చేయించుకున్న మహిళ అయితే వేరే ప్రజలకి కూడా చెప్పడంతో వేరే ముగ్గురు మహిళలు కూడా ఆమె మాటలు వినైతే మొత్తం నలుగురు వ్యక్తులైతే మహిళలైతే గుండు చేయించుకోవడం జరిగింది. మొత్తం గుండు గీయించిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఆ వ్యక్తికి స్విచ్ ఆఫ్ రావడంతో ఇదంతా కూడా ఒక మోసం అని తెలుసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఆకతాయి వ్యక్తి చేసిన పని అని అయితే అర్థమైంది. సో ఏదేమైనా కానీ ఒక ఆకతాయి ఇలా తమిళనాడు కార్యాలయం నుంచి అయితే ఫోన్ చేస్తున్నాం, తహసీల్దార్ కార్యాలయం నుంచి అని అయితే చెప్పి ఒక వ్యక్తుల్ని నమ్మించి ఇలా మహిళలను గుండు గీసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది దాదాపు మనం విక్రమార్కుడు మూవీలో అయితే చూడడం జరిగింది. అలాంటి సీనే ఇప్పుడు రియాలిటీలో జరగడం ఇదే ఫస్ట్ టైం అని అయితే చెప్పుకోవాలి. అలాగే ఈ మహిళలందరూ కూడా ఆ వ్యక్తి ఫోన్ చేయడంతో అందరూ నిజంగా ఏమైనా వ్యాధి సోకుతుంది, అలాగే మాకు కూడా వ్యాధి సోకిందేమో అని వెంటనే కూడా వీళ్ళు ఆ వ్యక్తి యొక్క మాటలు నమ్మి గుండు చేయించుకోవడం జరిగింది. ఆ మహిళ నమ్మిందే కాకుండా వేరే మహిళలకు కూడా వెళ్ళి చెప్పడంతో ఆ మహిళలు కూడా నమ్మి వాళ్ళు కూడా గుండు చేయించుకోవడం జరిగింది. తర్వాత గుండు చేయించుకుంటే ఇంత అమౌంట్ ఇస్తానన్నారు కాబట్టి మహిళలకి 10,000 అని చెప్పడంతో ఆ మహిళలు అయితే వెంటనే ఫోన్ చేయడం జరిగింది. గుండు కొట్టించుకున్న తర్వాత ఆ మహిళల ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే కూడా ఇదంతా ఆకతాయిల యొక్క పని అని అయితే బాధితులైతే గుర్తించడం జరిగింది. మరి ఇదంతా సినిమా ప్రకారంగానే జరిగింది అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు రియల్ లైఫ్లో జరిగింది కాబట్టి ఇలాంటి ఆకతాయిలు ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. అందరినీ కూడా మోసం చేస్తూ రకరకాలుగా వేధిస్తూ ఉన్నారు. సో ఇదొక కొత్త మోసం అనేది ఇప్పుడు బయటపడింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.